అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇదైతే సండే జరిగిన వర్షిప్ అనమాట. మార్నింగ్ ఎట్లా ప్రేయర్ ఉంటుందో ఈవినింగ్ కూడా అట్లనే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఉన్నదనమాట. ఇక ఈరోజు అయితే మట్టల ఆదివారం కదా, అది కూడా మంచి సెలబ్రేట్ చేసిండ్రు. దాని వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. మా చింతల్ని మంచి గెటప్ కూడా వేసిందనమాట. ఎంతమంది ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి. ఈరోజు వాక్యంలో అయితే అసలు ఈ పండుగ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అన్న దానికోసం చాలా బాగా చెప్పిండ్రు అనమాట. ఇక అంత ఆరాధన అయిపోయినాక సాంగ్స్ పాడుకున్నాక వాక్యం చెప్పిండ్రు. దాని తర్వాత ఇది సెలబ్రేట్ చేసిండ్రు. యెరూషలేములో ప్రజలందరూ అక్కడ రోమా ప్రభుత్వం కింద బానిసలుగా ఉండేవారు కదా. అప్పుడు యేసుప్రభు కనిపించిండు అనమాట. వాళ్ళు కనిపించకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే మంచిగా మన నాయకుడిని చేసుకుంటే బానిస బతుకు నుంచి బయటకు వచ్చేయచ్చు అనుకున్నారంట. కానీ యేసయ్య ఉద్దేశం అది కానే కాదు, ఏదో నాయకుడు అవ్వాలని అస్సలు అనుకోలే. అంటే ఒక ఆపర్చునిటీ ఉన్నా కూడా ఆయన ఎటువంటి ఏ ప్రజల పైన నాయకుడిగా రాజకీయం చేయాలనుకోలేదన్నమాట. వాళ్ళ పాపాల నుంచి వాళ్ళని రక్షించాలని మాత్రమే అనుకున్నాడు. ఎంత గొప్పోడు కదా. నీ ద్వారానే మాకు రక్షణ తండ్రి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నా ప్రభువా. నీ నామమునకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తుంటున్నాను. నైనా నీవే మాకు రాజు అయిన తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ దినమును బట్టి వందనగా ప్రత్యేకంగా మట్టల ద్వారా దినం తండ్రి వేషల గుణంలో ప్రవేశించిన దినమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మనోటాన్ని స్తుతి ఉండును కాక, నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. అయితే అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నాది లోక సంబంధమైన రక్షణ కాదు, నాది ఆ రాజ్యం కాదు అని చెప్పిండట. కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవుడికి ఇవ్వండి అని చెప్పిండు. అంటే అసలు ప్రజల మీద నాయకుడిగా ఉండాలి, ఆ పేరు కూడా ఆయనకి అవసరం లేదు. దేవుడు ఎంత గొప్పోడు అన్నదానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్ కదా. వెల్కమ్ వెల్కమ్, యేసయ్యకు స్వాగతం చెప్పండి అందరూ. దావీదు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక. హోసన్నా చెప్పండి, హోసన్నా, జయం జయం, హోసన్నా, జయం జయం. నాకు మంచిగా అనిపించిన వాక్యం సండే రోజు ఏంటంటే, పరలోక రాజ్యం ఎవరు పోతారంటే వేశ్యలైన పోతారు, కానీ వేషధారులు మాత్రం పరలోకం పోరు అని చెప్పినారు. ఎంత ఖచ్చితంగా ఉంది కదా మాట. అంటే చాలామంది క్రిస్టియన్ లెక్క మంచిగా వచ్చి కూర్చొని ప్రార్థనలు అవి ఇవి చేస్తారు. అలాంటి వేషధారణ ఆయనకు నచ్చదు. లోక సంబంధంగా మనం బయటకు పోయినప్పుడు ఎట్లుంటాం అన్నదే దేవుడు చూస్తాడంట. వేషలైన పోతారు, కానీ ఈ క్రిస్టియన్స్ మేము చాలా మంచోళ్ళం, దేవుడు నమ్ముకున్నాం మన వేషధారుల వల్లే ఉంటారు చూడు, వాళ్ళని అస్సలు దేవుడు క్షమించడట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక అయితే సెలబ్రేషన్ చేసిండ్రు కదా, లాస్ట్లో అయితే చేసిండ్రు. ఇది అయిపోయిన తర్వాత ఇక మా చిన్నోడితో కొంచెం అందరం ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. అయిపోయినాక ఇక ఇంటికి వచ్చేసినాక మళ్ళీ ఈవినింగ్ ఎప్పట్లానే ఫాస్టింగ్ ప్రేయర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పటికి 35 days అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ ఫ్రైడేనే మనకి గుడ్ ఫ్రైడే కదా. గురువారం మాకు తైలాభిషేకం చేస్తారనమాట. అంటే ఆ రోజుతో ఫాస్టింగ్ ప్రేయర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. మాకు ఫ్రైడే అనమాట 11 నుంచి 3 వరకు ప్రేయర్ ఉంటుంది. అక్కడే లంచ్ చేసి వచ్చేస్తామని. అంటే ఫాస్టింగ్ చేసేవాళ్ళు 40 days చేసేవాళ్ళు ఉంటారు కదా,
ఇక ఆ రోజు ఫ్రైడే తినేస్తారనమాట ఆఫ్టర్నూన్. ఇక ఆ రోజుతో ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా అయిపోయినట్టే అనమాట. ఇక మా చిన్నోడైతే మంచి గెటప్ వేసిండు. వీడియోస్ ఫొటోస్ అయితే చాలానే తీసుకున్నాం అనమాట. ఇక వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ వీడియోస్ కూడా ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు నా వీడియోస్కి, షార్ట్స్కి. అవి చాలా హ్యాపీ నేనైతే. ఓకే.